ప్రతిపక్షానికి నాయకుడు లేక ఇవాళ ఆయన కొడుకు రూపంలో ఒక పిచ్చి కుక్కలా మాట్లాడుతున్న కేటీఆర్ని చూస్తున్నాం. ఈరోజు కాపలా కుక్కలా ఉంటాన్న కేసీఆర్ లేడు. ఎందుకంటే ఆయనకు చేతగాట్లేదో రావడం చేతగాకనో ఒక పిచ్చి కుక్కను ప్రతిపక్షం రూపంలో తెలంగాణ మీదకి వదిలేసింది. కాపల కుక్కల ఉంటా అని చెప్పిన కేసీఆర్ కుటుంబం ఇలా అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకొని ఇష్టానుసారం మదమెక్కిన దున్నపోతులా మాట్లాడుతున్న కేటీఆర్ గురించి స్పందించాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతున్నది. ఏం భాష! నేను అంటున్న కేటీఆర్, నీకు దమ్ముంటే, నీవు నిజంగా మగాడివైతే నీ అయ్యని తీసుకొని అసెంబ్లీకి రా. ఎందుకు బజార్లలో తిరిగి పిచ్చి కుక్కలెక్క మురుగుతున్నారో నాయన? నువ్వు అసెంబ్లీకి వచ్చే చేత కాదా? దమ్ము లేదా? అసెంబ్లీకి వచ్చే దమ్ము లేని దద్దమ్మలు ఇవాళ బీఆర్ఎస్ నాయకుల కనీసం ఇంగితం లేకుండా నువ్వు మాట్లాడుతున్న మాట. ఇలా అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడతారు మా పెద్దలు. రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, మా ఎన్ఎం గారు మాట్లాడతారు, మా కవంపల్లి మాట్లాడతారు. మీకు సిగ్గు లజ్జ ఉందా? మీకు మీ బతుకులకు ఏమైనా? మీ వాదా ఏంది? మొట్టమొదటిసారి తెలంగాణ సమాజాన్నే కాదు, తెలుగు సమాజాన్నే కాదు, ఈ దేశాన్ని మోసం చేసిన దరిద్రులు మీరు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న దద్దమ్మలు మీరు దళితుడిని ఎందుకు చెయ్యలేదో కూడా చెప్పలేని, ఇప్పటికి కూడా చెప్పలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. మీరు కమిట్మెంట్ గురించి, కన్విక్షన్ గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు అనే పేరు చెప్పంగానే నిద్ర లేచి గడగడ వణుక్కుంటా పిచ్చిలు లేచిన ఒక ఏమంటారు కోతులు లెక్క ఈరోజు మీరు తయారైన పరిస్థితి. రేవంత్ రెడ్డి మీ అయ్యను పాతాళంలోకి తొక్కి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటే? మెయ్యని అడుగు, నీకు తెలియదు. ఇంకా మెయ్యకు నిద్ర లేని రాత్రులు ఉన్నాయి కదా, అవి తెచ్చింది రేవంత్ రెడ్డి. నీ పేరెందుకు చెప్పిండ్రా బాబు మా ముఖ్యమంత్రి గారు? అసలు నీ పేరు ఎత్తాల్సింది లేకుండా పిచ్చి కుక్క పేరు. ఆడ మోడీని, ఈడ కేసీఆర్ నన్ను కూడా మధ్యన నీ పేరు వచ్చినందుకు రాష్ట్రం ఇది ఇంత సమస్యల్లోకి వచ్చింది. ఏంది అసలు? నాన్ ఇష్యూ చేసుకుంటూ దీన్ని పెద్ద పొడింగి లెక్క మాట్లాడుతున్నారు. ఇలా కేటీఆర్ నీకు దమ్ము లేదు అని ఎందుకు చెప్తున్నాం అంటే, అసెంబ్లీకి ఎందుకు రాలేకపోతున్నావు? ఆయన ఏమనంటే మైకులు కట్ చేస్తామని అంటున్నాడు. మైకులు కట్ చేసేది పిచ్చి కూతలు కూస్తే గిట్లనే. అసెంబ్లీకి ఎందుకు రాకు నువ్వు అంటే, ఒక గంట పోయి మాట్లాడటానికి ఇలా ఏ విధంగా మాట్లాడుతున్నావో తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. నేను అంటున్నా, నిజంగా చెప్పాలంటే ఈరోజు తెలిసింది నువ్వు ఒక బచ్చాగాడివని. రాజనీతిలో బచ్చాగాడివి, ఒక లుచ్చాగాడివి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, కనీసం తరీకా, ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఎట్లా ఉండాలనో కనీసం ఆ తరీకా తెలియనికి సన్నాసి లెక్క నిన్ను చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ప్రెస్ మీట్కు స్పందించాలంటే తిట్ల దండకం మేము ముందటేసుకొని తిట్లది తీసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు పుస్తకాన్ని రెఫర్ చేయాల్సి వస్తున్నది. ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటోడు ఇంత నీచమైన, నికృష్టమైన స్థాయికి దిగజారుతాడనైతే మేము అనుకోలేని పరిస్థితి వచ్చింది. నేను అంటున్నా, 8 లక్షల కోట్ల అప్పులు చేసిండ్రు, లక్షల కోట్లు దోచుకొని తిన్న దొంగలు మీరు. లక్షల కోట్లు దోచుకున్న వాటితోనే ఇప్పుడు ఎగురుతున్నారు మీరు. వాటితోనే ఎగురుతున్నారు. ఇప్పుడు ఈ ఎగురాట్ల ఎక్కడి నుంచి అహంభావ పూరిత ధోరణి ఎక్కడి నుంచి వచ్చిందంటే, డబ్బు ఉన్న మదం, ఆ మస్తి తలకెక్కి మాట్లాడుతున్న తీరు చూస్తే మరి ఇట్లా రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో భాగమని తెలిసినప్పటికి కూడా ఇలా నువ్వు చేస్తున్న కామెంట్లను చూసి, మీరు మాట్లాడుతున్న తీరును చూసి ఇలా మేము స్పందించాల్సి వస్తున్నది. ఏమి తెలంగాణ కేవలం మీకు సంబంధించిన అంశం, మీ జాగీర్ అనుకుంటున్నారా? ఎక్కడున్నారు మెయ్య? నువ్వు ఎక్కడున్నారు? సాగరారం అప్పుడు ఎక్కడున్నారు? కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి పార్టీని విలీనం చేస్తా అన్న రోజులు మర్చిపోయిండ్రా మీరు? తెలంగాణ ఉద్యమం, సాగరహారం జరిగిన రోజుల్లో మీ ముఖాలే కనపడలేదు కదా బాబు. పైగా అక్కడ హరీష్ రావుతో ఒకటి దీక్షను పెట్టించి టీఆర్ఎస్ వాళ్ళని ఆ సభకు రాకుండా చేసిండ్రు.
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని తిరిగిండు మేయర్ నెల రెండేళ్ళు. ఆ రోజు కొట్లాడిన వాళ్ళం ఇక్కడ ఉన్నాం. ఆ రోజు సాగరహారానికి సంబంధించి ఒక్కసారి హిస్టరీ తోడితే తెలుస్తుంది మేము ఉద్యమకారులం. అయినా మీకు ఇంకెక్కడిదిరా బాబు, మీరు భారత్ రాష్ట్ర సమితి ఇంకా జై తెలంగాణ అనుకుంటా సారమ్ముతారు, జై తెలంగాణ అంటారు, దొంగతనం చేస్తారు జై తెలంగాణ అంటారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తారు జై తెలంగాణ అంటారు. తెలంగాణ పరువును తీస్తున్నా మీరు తెలంగాణకు ద్రోహులుగా మేము చూస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రజలు మీకు నమ్మి అధికారం ఇస్తే లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు ఇంకా తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎట్లా అంగీకరిస్తుందని మీరు ఇంకా రాజకీయాలకు వస్తున్నారో మీరు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా ప్రతిదానికి మా స్థాయి సరిపోతుంది, మా స్థాయి సరిపోతుందని నా కేటీఆర్. ఏం స్థాయి నీది? నీ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి, ఔరంగజేబు కూడా ఇట్లా చేసి ఉండడు అనుకుంటా నేను, చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసి చెల్లెనే ఈరోజు అనగదొక్కే సంస్కృతి మీది. తోడబుట్టిందా అని చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పు మీ పార్టీలో అనుకున్న దమ్ముంటే. ఎవడైనా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కింది వరకు మీ చెల్లె వేసే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటోడు ఉందా? ఇప్పటికి నేను అంటున్నా, మీ చెల్లె బీఆర్ఎస్లో ఉందా, బయట ఉందా, మిమ్మల్ని తిడుతుందా, పొగుడుతుందా, రాజకీయం చేస్తుందా, ఇదొక ఎత్తుగడ ఎవరికి తెలియదు. ఇంత నీచ సంస్కృతి చెల్లెని నమ్మలేని మీరు ఇయ్యాల రాజకీయ నాయకులు మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం. నేను అంటున్నా ఇయ్యాల తెలంగాణ పేరు మీద తెలంగాణ ప్రజల్ని నమ్మించి తెలంగాణ ప్రజల్ని ఇలా ఓట్లేయించుకొని తెలంగాణ ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల్నే మోసం చేసిన దొంగలు మీరు. తెలంగాణ సంపదను దోచిపెట్టడానికి తెలంగాణ ప్రాంతాన్ని దొంగలకు దొడ్డిగా మార్చిన దరిద్రులు మీరు. మీకెక్కడిది ఇంకా ఐసత్ ఎక్కడిది మాట్లాడటానికి? వ్యవసాయం మీద మాట్లాడతాడు ఆయన, రైతుల గురించి. ఒక్క రైతు కమ్యూనిటీకే ఈరోజు మొత్తం 50,000 కోట్ల పైచీలకు నగదును సంవత్సరంలో చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారితో పోలిక పెట్టుకోవడానికి కూడా మీకు అర్హత లేని దద్దమ్మలు మీరు. మాట్లాడితే మా అయ్య కాదు మేము చాలు. మీ అయ్య ఏంది? మీ అయ్య యొక్క సంస్కృతి ఏంది? నమ్మించి మోసం చేసేయడమే మీ అయ్య సంస్కృతి. ఇలా చూడండి మీరు, కోదండరాం లాంటి వాడిని ఏం చేసిండో, రాత్రి పలగొట్టి అరెస్ట్ చేసి తీసుకుపోయిండు. ఇలా మందకృష్ణ మాదిగని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. ఇలా ఎవరు ఉద్యమకారులు ముందుకొస్తే వాళ్ళను ఎవరు మేలు చేసిండో వాళ్ళని జైల్లో పెట్టే సంస్కృతి మరి మీరు జైల్లో ఉండొద్దా? ఇన్ని లక్షల కోట్లు దోచుకున్న దొంగలు మీరు జైల్లోకి పోతామంటే గడగడ వణుకుతున్నదే. నేను అంటున్నా మరి ఈ మాట, కేసీఆర్ నీకు రావడం చేతగాక నీ బచ్చాగాన్ని పంపిస్తున్నావా? నీకు రావడం చేతక మేమేమో సానుభూతి, హాస్పిటల్లో పడ్డాడు, ఏమో ముసలోడు ఉంటాడో పోతాడో అని మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఏమంటాము కుయుక్తులు, ఇలాంటి కుట్రలు తెలంగాణ ప్రజలు ఏం నమ్మరు. ఇలా ఒకవైపు హాస్పిటల్ చేరిండి అనే సానుభూతి పొందుతూనే మరి ఇంకొక వైపు మళ్ళీ కొడుకును పంపించి తెలంగాణ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి చేస్తున్న కుట్రను తిప్పి కొడతాం డెఫినెట్గా. నేను అంటున్నా కేవలం తన భాషను ఇట్లా మార్చడానికి కారణం ఏంటంటే ఇలా ముగ్గురు మధ్య ఉన్న పోటీ. బావా బామ్మార్దులే కాదు, చెల్లె ఇయాల పోటీకి వచ్చింది. ఈ రన్నింగ్ రేస్లో ఎవరు లీడర్ కావాలనే దాంట్లో అలా చెల్లె ఈయన ఆపింది. నేను కూడా ఉన్నాను పోటీలు అనేసరికి మనోడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న ఒక దరిద్రపు భాషను తెలంగాణ ప్రజలు భరించాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఎన్ని అరెస్టులు, బెడ్రూమ్లకు వచ్చి అరెస్టులు, ఇంకో పేరు మీద అరెస్టులు, ఏంటిది డ్రోన్ ఎదిగేసిందని అరెస్టులు, ఎంపీగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నా కానీ రేవంత్ రెడ్డి గారి వెంట్రుక కూడా బీకలేకపోయిండు. పైగా అదే రేవంత్ రెడ్డి గారు మీరు ఇంత పెద్ద ఖాందాన్ మాది, ఇట్లా మేము మామూలు వాళ్ళం కాదు, మేము లెజెండరీ అన్నోళ్ళను పాతాళంలోకి దక్కిన చరిత్ర ఇయ్యాలి రేవంత్ రెడ్డి గారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసం కొట్లాడిన నాయకుడు, ప్రజలే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు, ప్రజాపాలనే ఈరోజు దానికి గీటురాయి. కాబట్టి పిచ్చి కూతలు కూస్తే తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనికిరాని ఎందుకురా నాయన మీరు ఎచ్చులు పడిపోతూ ఉంటారు ఒక్కొక్కడు. మీరు మీ పార్టీలో మీ నలుగురు తప్పితే ఇంకొక్కడు కూడా మీకు సపోర్ట్ లేడు. మీ నలుగురు తప్పితే అధికారంలో ఉన్నప్పుడు మీ నలుగురే, అధికారం పోయినాక మీ నలుగురే, పార్టీ పెట్టిన కాంచి మీ నలుగురే, ఎప్పటికీ మీ నలుగురే. కానీ కాంగ్రెస్ పార్టీలో 100 మంది నాయకులు ఉన్నారు, ఇలా ప్రజాస్వామ్యయుతంగా ఉన్నారు.
తెలంగాణను దోచుకోవడానికి వచ్చిన ఒక బందిపోట్లాగా ఉన్నారు తప్పితే మీరు ఇప్పటికీ తెలంగాణ వదలడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి బందిపోట్లను ఎట్ట తన్ని తరమాలనో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఇక్కడ ఉద్యమకారులకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలుసు. ఇలా ఒక మిత్రుడు అంటున్నాడు, నేను వింటున్నా, ఫోన్ ట్యాపింగ్ కనుక చెయ్యకపోతే 100 సీట్లు వచ్చినట్ట కాంగ్రెస్ పార్టీకి. ఇట్లాంటి నీచపు సంస్కృతి ఇంకా తగుదునమ్మా అని చెప్పేసి అవన్నీ ఉత్తయని ప్రచారం చేయడానికి సినిమా వాళ్ళే కాలేదట, రియల్ ఎస్టేట్ వాళ్ళే కాలేదట, అంత బండారం బయటపడుతుంది. మీ దొంగతనం, మీ అయ్యేం సిగ్గు తప్పిన పనులు చేసిండో, నువ్వేం సిగ్గు తప్పిన పనులు చేసినావో, మీ బావేం చేసిండో, ఒక్కొక్కరిదంతా కూడా బండారం బయటపడేది రేపటి రోజున ఉన్నది. ముందుంది ముసళ్ళ పండుగ. ఇలాంటి పనికిరాని చెత్త వాగుళ్ళు బంద్ చేయాలని చెప్పి నేను బీఆర్ఎస్ నాయకులకు ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వీళ్ళంతా దరిద్రంగా లేరు. బీఆర్ఎస్ నాయకులు మాకేంది, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మొత్తం పండబెట్టిన మాకేందిగా వస్తే చూద్దామన్నట్టుగా వాళ్ళు కామ్గానే ఉన్నారు. కానీ రెచ్చిపోతున్న కేటీఆర్కు బుద్ధి చెప్పడం ఖాయమని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఇలా మీకు తెలంగాణకు సంబంధం లేదు. ఎందుకు లేదు అని అంటే మీరు తెలంగాణను నట్టేట ముంచి తెలంగాణ తల్లికి కూడా ద్రోహం చేసి, తెలంగాణ పదానికి కూడా ద్రోహం చేసి, మీ పార్టీ పేరులో నుంచే తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టిన తెలంగాణ ద్రోహపు జాతి మీరు. ఇకనైనా మీరు సిగ్గు తెచ్చుకొని కనీసం ప్రజాస్వామ్యయుత రాజకీయాలు చేయడానికి మీరు రావాలని మేము కోరుకుంటున్నాం తప్పితే ఎందుకు మేమందరం ఏమి బజార్ల బస్తీమే సవాలని చెప్పి కొట్టలేని వాళ్ళమా? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, రామ్మోహన్ రెడ్డి గారైనా, లేకపోతే మా కవంపల్లి గారైనా మాకంటే ఎక్కువ పొడింగులా మీరు? ఉద్యమాల్లో మాకంటే ఎక్కువ కొట్లాడినోళ్ళా? లేకపోతే రాజకీయాల్లో మీకు అంత మాకంటే ఎక్కువ ఏమో తెలివి ఉన్నదా? నేను చెప్తున్న మీడియా మిత్రులకు కూడా, మీడియాలో కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి విడగొట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లాంటి దగుల్బాచీలకు మీరెందుకు సపోర్ట్ చేస్తారు? ఇట్లాంటి సన్నాసిగాళ్ళకి ఎందుకు మీరు సపోర్ట్ చేయాలి? వాళ్ళకు అనుకూలంగా ఉంటే మంచి మీడియా, లేకపోతే చెడ్డ మీడియా ఇట్లా పెట్టాలి. మరి ఇండియా మీడియా కూడా నీ మీద రాస్తున్నది. ఇండియాది కూడా ఏం చేస్తావు? ఇండియా వేరే దేశంతో పోలుస్తావా మళ్ళా? అంటే మీకు అనుకూలంగా ఉండకపోతే ఎవరైనా ద్రోహులా? మీరు ద్రోహపు జాతి కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించలేని పరిస్థితికి తీసుకుపోయిన ఎంత దిగజారుతున్నారో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రత్యేకించి అధికారంలో ఉన్నన్ని రోజులు అందరూ ఆంధ్ర మిత్రులతోనే వీళ్ళ స్నేహాలు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏంటిది? బేసిన్లు లేవు, బేసిజాలు లేవు. నేను రాయలసీమకైనా నీళ్ళు ఇస్తా, ఎక్కడికైనా నీళ్ళు ఇస్తా. పోయి పంజాబ్ రైతులకు ఇచ్చి వచ్చినావు, ఇక్కడ రైతులు చస్తుంటే పోయి కర్ణాటకకి ఇచ్చి వచ్చినావు, ఇంకెక్కడెక్కడో ఇచ్చి వచ్చినావు. మరి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఆంధ్ర అనేది ఎందుకు తెస్తున్నావు అంటే నీ రాజకీయ ఉనికి కోసం. కానీ ఎన్నిసార్లు తెలంగాణను వంచే ప్రయత్నం చేస్తారు? ఎన్నిసార్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచే ప్రయత్నం చేస్తారు? నేనంటున్న ఒక మాట, నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి మాట్లాడుతున్నాడు కదా కేటీఆర్. నీళ్ల కోసమని తెలంగాణ నిధులను వెచ్చించి నియామకాలను పక్కన పెట్టి మీ ఇంటికే నిధులను మళ్లించుకుంటా దొంగలుగా మీరు ఇలా చరిత్రకి ఎక్కిండ్రు. ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాల మీద పంచాయతీ, రుణమాఫీ చేస్తే ఒక్క సంవత్సరంలోనే 21,000 కోట్ల పైచిలకి ఇలా చేసినామంటే మీరు 9 సంవత్సరాల్లో చేసింది కూడా 18,000 కూడా దాటలే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మా పెద్దలు మాట్లాడతారు. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్ అని హెచ్చరించడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. నీతో మా సీఎం మాట్లాడారు రవయ్య. నీ స్థాయి, నీ అయ్య స్థాయి కూడా మా సీఎం స్థాయి కాదు. ఇలా దేశంలో రేవంత్ రెడ్డి గారి చర్చ జరుగుతున్నది. తెలంగాణ మోడల్ ఇలా ఇండియా మోడల్ అవుతున్నది. మోడీనే జనగణనలో కులగణన తెచ్చిందంటే చర్చ ఉన్నది, రైతు భరోసా చర్చ ఉన్నది, రైతు రుణమాఫీ చర్చ ఉన్నది, ఇలా 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ చర్చ ఉన్నది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు 3,500, ఇంతకుముందు మా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన 3,500 కాదు మళ్ళీ 3,500 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎప్పుడైనా ఇండ్లు కట్టిన పాపాన పోయినరా మీరు? మంచి ఇండ్లు కట్టుకున్నారు. నేను మొన్న బట్టి గారి ఇంటికి పోతే చూసిన ఇంత లగ్జరియస్ ఇండ్లు. పేదోడేమో నిల్వ నీడలేక అడవిలో దస్తుంటే వీళ్ళేమో విలాసాలు, రాజభోగాలు అనుభవానికి ఇలా తెలంగాణను దోచుకున్న దొంగలు. ఇలా నేను అంటున్నా, ఇందిరమ్మ ఇండ్లు ఒక 2 సంవత్సరాల లోపనే 7,000 పైచిలకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది పేదోని పక్షాన. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు. కాబట్టి ఇలాంటి వాటిని చూసి ఒక జిలస్ మైండ్ మీది, అసలే ఫ్రస్ట్రేటెడ్ మైండ్ అనుకుంటే ఈర్ష్యతో కూడిన ఎందుకు ఆ బతుకులు?
కనీసం ప్రజల్ని ప్రేమించలేరు. గతంలో ప్రతిపక్షాలను ప్రేమించలేకపోయినరు. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉండి మంచి పనులు పేదలకు చేస్తుంటే కూడా జీర్ణించుకోలేక ఇలాంటి అబద్ధాలను కనుక ప్రచారం చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.